వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇంట్లో ఈ చోట కృష్ణుడి ఫోటో ఉంటే అదృష్టం తలుపు తడుతుందట. మన జీవన విధానంలో ఆధ్యాత్మికత, విశ్వాసం విడదీయరాని భాగాలు. ముఖ్యంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండాలంటే, కుటుంబంలో సుఖశాంతులు నిలవాలంటే వాస్తు పాత్ర చాలా కీలకమని పెద్దలు చెప్తుంటారు. అందుకే పూజ దేవతల ఫోటోలు, విగ్రహాల విషయంలో చాలా మంది ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా ఇళ్లలో తప్పనిసరిగా కనిపించే దేవుడు శ్రీకృష్ణుడు. బాలగోపాలుడిగా, రాధాకృష్ణులుగా గీతోపదేశం చేస్తున్న రూపంలో ఆయన ఫోటోలు, ప్రతిమలు ఇంట్లో పెట్టుకుంటారు. అయితే ఈ ఫోటోలను ఎక్కడ ఎలా ఉంచాలన్నది వాస్తు ప్రకారం చాలా ముఖ్యమని నిపుణులు చెప్తున్నారు. విష్ణు అవతారమైన శ్రీకృష్ణుడు ప్రేమ, ఆనందం, జ్ఞానం, కరుణకు ప్రతీకగా భావిస్తారు. ఆయన రూపంలో ఇంట్లో ఉంటే సానుకూల శక్తి విస్తరిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత బలపడుతుందని విశ్వాసం. దంపతుల మధ్య సఖ్యత పెరగడం, ఇంట్లో ప్రశాంతత వాతావరణం నెలకొనడం వంటి శుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు శాస్త్రం చెప్తుంది. ముఖ్యంగా బాలకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో ఇంట్లో ఉంటే ధన ప్రాప్తి, సమృద్ధి కలుగుతాయని భక్తుల నమ్మకం. విద్యార్థులున్న ఇళ్లలో శ్రీకృష్ణుడి ఆశీస్సులుంటే చదువులో ఏకాగ్రత పెరుగుతుందని, పరీక్షల్లో విజయం సాధిస్తారని అంటుంటారు. అలాగే పెద్దలకు సరైన నిర్ణయాలు తీసుకునే బుద్ధి, విచక్షణ కలుగుతుందని చెప్తుంటారు. అంతేకాదు, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని పెంచే దివ్య శక్తి శ్రీకృష్ణుడికి ఉందని విశ్వాసం. అయితే ఈ శుభ ఫలితాలు పొందాలంటే కొన్ని నియమాలు తప్పనిసరిగా పాటించాలి. పగుల్లో ఉన్న ఫోటోలు లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచకూడదు. శ్రీకృష్ణుడి విగ్రహం లేదా ఫోటో తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖంలా ఉండేలా ఉంచడం శ్రేయస్కరం. ముఖ్యంగా తూర్పు ముఖంగా ఉంచితే మంచి ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. పూజ గది ఈశాన్య మూలలో ఉంటే అక్కడే శ్రీకృష్ణుడి విగ్రహాన్ని ఉంచడం అత్యుత్తమం. దక్షిణ దిశలో శ్రీకృష్ణుడి ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచడం మంచిది కాదని చెప్తుంటారు. అలాగే పడక గదిలో పెట్టడం కూడా వాస్తు ప్రకారంగా అనుకూలంగా కాదని సూచన. విగ్రహాన్ని నేరుగా నేలపైన కాకుండా పీఠంపై ఉంచాలి. ఈశాన్య దిశలో శ్రీకృష్ణుడి దివ్య రూపం ఉంటే ఆ ఇంట్లో ప్రేమానురాగాలు పెరిగి ఆర్థిక శ్రేయస్సు కూడా లభిస్తుందని నమ్మకం. చిన్న మార్పు కానీ ఫలితం మాత్రం జీవితాన్ని మార్చేలా ఉంటుందని వాస్తుశాస్త్రం చెప్తోంది.